అందరికీ నమస్తే. అమిత్ షా గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారంటే చాలా 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 మంచి నిర్ణయం. పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ న్యూస్ ఏంటంటే నేను చెప్పేది ఢిల్లీ నుంచి అస్సాం దాకా మొత్తం జల్లెడ పడుతురు అనమాట. ఏం జల్లెడ పడుతురు అంటే ఇసుక బిస్కా కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా ఇక్కడికి రోహింగ్యాలు వాళ్ళు, ఇంత వాళ్ళ దేవులాట కోసం అని చెప్పేసి జల్లెడ పడుతురు అనమాట. ఈ అమిత్ షా గారు ఏం చేస్తారంటే అస్సాం నుంచి ఢిల్లీ నుంచి అస్సాం దాకా మొత్తం దేవులాడి ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ తీసి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించేస్తారు అనమాట. మరి తెలంగాణకి ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. ఇదో చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే చాలా వివాదాలు అవుతున్నాయి వీళ్ళ వల్ల. ఈ వచ్చిందే వేరే దేశం నుంచి ఐ లవ్ మొహమ్మద్ అని జెండాలు పట్టుకొని తిరిగి, లేకపోతే ఐ లవ్ మహాదేవ్ అన్నోని కొట్టి వాళ్ళ ఇండ్లను కాల్చేయడం, వీళ్ళంతా ఎవరు పోయి ఏడు నుంచి వచ్చారు వీళ్ళంతా? మనం ఒకసారి ఆలోచించాలి. ఈ పందుల్ని మన ఏరియాలో ముందైతే తిరగనియొద్దు. వాళ్ళ దగ్గర ఆ పండ్లు ఈ పండ్లు అని కొనొద్దు, కూరగాయలు కొనొద్దు, ఏం కొనొద్దు. మ్యాక్సిమం ఎక్కడైనా కూడా గల్లీల్లో తిరిగేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే వెళ్తున్నారు, సగానికి పైన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ దగ్గర ఏం కొనకండి. ఎందుకంటే ఇండోర్లో ఆల్రెడీ బ్యాన్ చేసి పడేసారు అనమాట. ముస్లింల దగ్గర ఎవడు ఏం కొంటలేడు. కాకపోతే మన తెలంగాణలో ఏంటంటే ఇక ఆడు దోస్తు ఈడు దోస్తు అని చెప్పి అంటుకొని తిరుగుతారు కాబట్టి నడిచిపోతుంది. ఒకవేళ ఈడ కూడా బుద్ధి జ్ఞానం వస్తే మన హిందువులకు వాళ్ళు మొత్తం బండుకుంటారు అనమాట. ఇది ఎప్పుడు చేస్తారో మీ ఇష్టం. ఇక నలుగురికి షేర్ చేయండి. నా కొత్త ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.